వీళ్ళందరూ బండిలన్నీ పక్కాపి ముందుకు ఎందుకంత సీరియస్ గా చూస్తున్నారో అర్థం కాలేదు మావా నాకు. హలో మావా, నేను మీ వై నాట్ బన్నీ. ఈ రోజు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మన బతుక్కి సమ్మర్ హాలిడేస్ ఇవ్వడమే పెద్ద గొప్ప అనుకుంటే నాకు అవేం సరిపోతాయని ఎక్స్ట్రాగా ఇంకో 1 month హాలిడేస్ తీసుకుని ఈ రోజే కాలేజ్ కి వెళ్ళబోతున్నాను అనమాట. మనకి కొంచెం సోకులు ఎక్కువ కాబట్టి కాలేజ్ యూనిఫామ్ ఐరన్ చేయించేసుకున్నాను. ఇంకా ఫుల్ గా రెడీ అయిపోయి చాలా ఎక్సైట్మెంట్ తో ఆడుతూ పాడుతూ కాలేజీకి వెళ్ళిపోయాను మావా. ఇంతకీ క్లాస్ కి వచ్చి చూస్తే కనీసం ఒక్క మనిషి కూడా లేడు మావా. నా అసలు అన్ని అరియాసలు అయిపోయాయి అనమాట. అయిందా బాగైందా? కాసేపు అయిన తర్వాత మా తొట్టి గ్యాంగ్ అంతా వచ్చేసారు మావా. ఇంకా బ్రేక్ టైమ్ లో మా ఓడేదో రూపాయి చాక్లెట్ తెచ్చుకుని మాకు ఎవ్వరికి ఇవ్వకుండా దాచేసుకుంటున్నాడు. ఇంతకీ వాడు ఎక్కడ దాచాడో తెలిస్తే మీరు కూడా షాక్ అవ్వాల్సిందే. అక్కడేలా పెట్టారా? ఆ తర్వాత లంచ్ బ్రేక్ లో ఎవరో చూడకుండా మా ఫ్రెండ్ గారు లంచ్ బాక్స్ అయితే దొబ్బేశాను అనమాట. సరదాగా ఓపెన్ చేసి చూస్తే కేక్ లాంటి కర్రీ తెచ్చాడు మావా. ఇంకా వాడు రాకముందే ఫుల్ గా కుమ్మేశాను. ఇంకా లంచ్ బ్రేక్ కూడా అయిపోయిన తర్వాత మమ్మల్ని అందరినీ సెమినార్ హాల్ కి రమ్మన్నారు. ఇంతకీ ఇక్కడికి వచ్చి చూస్తే ఈ రోజు ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే అంట మావా. ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయడానికి మా అందరితో ప్లెడ్జ్ కూడా చేయించారు. కానీ నేనేమని చెప్పానో మీకు తెలుసా? భరత్ అనే నేను మా ఫాలోవర్స్ అందరికి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఇస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆ తర్వాత అందరిని ఇంటికి పొమ్మన్నారు మావా. ఇంటికి వెళ్లే దారిలో ఈ సీన్ కనిపించింది మావా. లైన్ గా బండ్లన్నీ సైడ్ కాపి ముందే అని దీనంగా చూస్తున్నారు. ఇంతకీ ఎందుకు అనుకుంటే మన పోలీస్ మాయలు డ్యూటీ ఎక్కేశారనమాట. మీరు కూడా బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకుని వెళ్ళండి మావా. ఓకేనా? సరే మరి ఉంటా, బాయ్.